జై స్వరాజ్య టీవీ వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మా యూనివర్సిటీ పీజీ కళాశాలలో మేము మా పిల్లలందరికీ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసేలా రంగోలీ కాంపిటీషన్ని పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున పిల్లలు పాల్గొని వాళ్ళ టాలెంట్స్ని నిరూపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి, దాని విశిష్టత గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ సంక్రాంతి పండుగని మనము 3 రోజులు జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ భోగి రోజున మనము మన సంప్రదాయం ప్రకారము ఈ 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర మరియు తెలంగాణలో, మనము మన ఆడపిల్లలకి భోగి పండ్లు పోసుకుంటూ వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కోసమని మనము ఈ కాలంలో దొరికే ఏవైతే పండ్లు ఉన్నాయో వాళ్ళని గౌరవించుకుంటాము. అలాగే పిండి వంటలు తెలంగాణలో ప్రత్యేకంగా చకినాలు, అరిసెలు అని చేసుకుంటాము. నెక్స్ట్ సంక్రాంతి రోజు మనము ముగ్గుల పోటీలు పెట్టుకొని మన ఆడవారికి ఏవైతే ఇంటి ముందు రంగవల్లులు వేసుకుంటారో సేమ్ అదే రంగులని మన జీవితాలలో నింపుకునేలాగా మనం ప్రోత్సహించాలని, ఆ రంగులతో నింపుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని మనము ఒక మెసేజ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కనుమ రోజు మనము మన చుట్టూ ఉన్న పశువులను గౌరవించుకోవడానికి కోడి పందాలు, ఎడ్ల పందాలు జరుపుకుంటాము, వాళ్ళను పూజిస్తాము కూడా. ఈ 3 రోజులు చాలా విశిష్టత కలిగి ఉన్న రోజులు. అలాగే ఈ రోజుల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో మన కల్చరు, మన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగుతున్న రోజుల్లో మనము ఒక పల్లె వాతావరణము పరిచయం చేయడానికి పల్లెటూర్లు అనేవి ఒక పలకరింపులాగా మెట్రోపాలిటన్ సిటీస్ని కదిలిస్తున్నాయి. ఈ బిజీ లైఫ్లో, బిజీ స్కెడ్యూల్లో, స్ట్రెస్ఫుల్ టార్గెట్స్ ఇవన్నీ మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా వాళ్ళు ఎంత స్ట్రెస్ని అనుభవిస్తున్నారో మనందరికీ తెలుసు. దాన్ని మనము తీసేయడానికి ఇలాంటి పండగ వాతావరణాన్ని మనం పరిచయం చేస్తూ వాళ్ళ సొంతింటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వారితో కలిసి ఈ పండుగని జరుపుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ స్ట్రెస్ అంతా పోగొట్టుకొని ఈ పచ్చని చెట్లు, పువ్వులు, పండ్లు, మన అనుబంధాలు, పలకరింపులు ఇవన్నీ మళ్ళీ మూటగట్టుకొని మళ్ళీ సిటీ లైఫ్లో మళ్ళీ అదే బిజీ స్కెడ్యూల్లో ఇవన్నీ వాళ్ళు నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇలాంటివి కాంపిటీషన్స్ మనము పిల్లలకి పెట్టినప్పుడు ఏంటంటే ఈ సంక్రాంతి పండుగ విశిష్టతను ఇంకా తెలుసుకొని ఈ ఏవైతే సంస్కృతి సంప్రదాయాలను మనము నెక్స్ట్ జనరేషన్కి, నెక్స్ట్ తరానికి మనము పరిచయం చేసినట్టుగా ఉంటుందని మేము ఎప్పుడూ మా కళాశాలలో ఇలాంటివి జరుపుతూ ఉంటాము. మరొకసారి జై స్వరాజ్య టీవీ వారికి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు.